అన్నా సూరజ్ అన్న ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఇన్స్టాగ్రామ్ లో యాడ్ చూసుకునేసాను. ఇంకా నా జుట్టు కూడా ఆదివాసీ అంకుల్ లాగా ఆదివాసీ ఆంటీ లాగా పూర్తిగా పొడుగ్గా అయిపోద్ది. నువ్వు కూడా కొనేసుకుని వాడే. మరి 400 కొనేసాను. వాడిన తర్వాత చూపిస్తాను నా హెయిర్ ఎంత పొడుగ్గా ఉంటుందో. కొన్ని వారాల తర్వాత లాంగ్ హెయిర్ తో కనిపిస్తాను. ఓకేనా? ఏంటి ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడుతున్నావా? వాడు ముందు ముందు నీకే తెలుస్తుంది దాని ఒక ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. వాడరా, నీకు తర్వాత తెలుస్తుంది. A few moments later. అయ్యో జుట్టంతా పోయిందే. ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ రాసిన తర్వాత ఎంత మంచిగా ఉండేదో హెయిర్. ఆయిల్ వాడిన తర్వాత మొత్తం హెయిర్ అంతా పోయింది. అన్న సూరజ్ అన్న ఏదో చెయ్యన్నా, ఈ ప్లే గ్రౌండ్ మీద కొంచెం మొలకలు వచ్చేలా చూడన్నా. నా హెయిర్ మళ్ళీ నాకు కావాలన్నా, ప్లీజ్ అన్న ఏదో ఒక మంచి ప్రొడక్ట్ చెప్పన్నా. ఈసారి నువ్వు చెప్పింది వెంటనన్నా. ఈ ఆయిల్ జన్మలో వాడరా బాబు వచ్చి. సో మీలో ఎంతమంది ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడారు, వాడుతున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందో అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి పెట్టండి. సో ఈ వీడియోలో మనం బాగా వైరల్ అవుతున్న ఆదివాసీ హెయిర్ ఆయిల్ యొక్క రియాలిటీ గురించి తెలుసుకుందాం. సో ఈ రోజుల్లో మనలో చాలా మంది ఏంటంటే నేచురల్ ప్రొడక్ట్స్ వైపుకి ఎక్కువగా వెళ్తున్నారు, ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రొడక్ట్స్ లో చాలా కెమికల్స్ అనేవి ఉన్నాయి. సో అందరికీ ఒక అవగాహన వచ్చింది. సో ఒకప్పుడు ఒక 2000, 2013, 2012 ఆ టైం వరకు ఏంటంటే అందరూ ఏ ప్రొడక్ట్ పడితే అది ప్రొడక్ట్ వాడేవారు. అంటే టీవీలో చూసి, యాడ్స్ చూసి, ఒక పెద్ద యాక్టర్ కనుక దాని గురించి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాన్ని చూసి పర్చేస్ చేసుకునేవారు. బట్ ఇప్పుడు అలా కాదు, అందరికీ అవగాహన వచ్చింది. సో కెమికల్స్ ఉంటున్నాయి, అది మనకి హానికరం. సో ఒక న్యాచురల్ ప్రొడక్ట్ వాడాలి అనే ఒక అవగాహన రావడంతో సో అందరూ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సో అందుకోసం ఇప్పుడు మీరు యాడ్స్ కనుక చూసినట్లయితే ప్రతి యాడ్ లో, ప్రతి ప్రొడక్ట్ లో ఏదో ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చెప్పి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంది అని చెప్పి అమ్ముతున్నారు. అలాగే మనకి అడ్వర్టైజింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకు అంటే అట్రాక్ట్ చేసుకోవడానికి. ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. బట్ అయినా సరే మనందరికీ తెలుసు అందులో చాలా కెమికల్స్ ఉంటున్నాయి. అవి మన హెయిర్కి కానీ, మన ఫేస్ కానీ చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నాయి. సో కమింగ్ టు ది పాయింట్, ఆదివాసీ హెయిర్ ఆయిల్ ప్రజెంట్ ఎక్కువగా ఎందుకు వైరల్ అవుతుంది అంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అండ్ దీని ఒక అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా ఉందంటే, 3 ఆంటీలు పొడుగు జుట్టు వేసుకుని అండ్ 2 అంకులు పొడుగు జుట్టు వేసుకుని ఈ ఆయిల్ వాడిన తర్వాత నా హెయిర్ ఎంత దారుణంగా పెరిగిపోయింది, ఈ ఆయిల్ అడవిలో దొరుకుతుంది, అడవిలో దొరికే మూలికల నుంచి తయారు చేసింది, 100% న్యాచురల్ అని చెప్పి ఆ విధంగా చెప్తే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఎందుకంటే ఆ జుట్టు చూస్తేనే మనకు అర్థమైపోద్ది, ఎవరి అమ్మ ఎంత పెద్ద జుట్టు వచ్చేసిందా, మనకైతే జుట్టే లేదురా బాబు అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఆ అడ్వర్టైజ్మెంట్ ఒక్కసారి చూసామంటే ఆటోమేటిక్గా అన్ని ప్లాట్ఫామ్స్లో కనిపించేస్తూ ఉంటాయి. ఒక్కసారైనా మనం పడి వాడదాంలే, ఒకసారి వాడితే ఏమవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా పర్చేస్ చేసుకునే ఉంటాం. సో ఇక్కడ రియాలిటీ గురించి మాట్లాడినట్లయితే ఒక్కసారి మీరు ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ యాప్ ఓపెన్ చేసి జస్ట్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని ఒక్కసారి సెర్చ్ చేశారంటే 100,000 ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఆదివాసీ హెయిర్ ఆయిల్లో. ఎందుకు అన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయంటే దీని ఒక డిమాండ్ అనేది ఆ విధంగా ఉంది. బట్ అవన్నీ కూడా రియాలిటీగా చెప్తాను, అవన్నీ కూడా ఫేక్. ఏది కూడా నిజం కాదు. అందులో మీకు అమ్మే ప్రతి ప్రొడక్ట్ కూడా ఫేక్. వాళ్ళ పేర్లు యూజ్ చేసుకునో, వాళ్ళు ఏ విధంగా లేబుల్స్ యూజ్ చేసుకునో అన్నీ కూడా ఫేక్గానే అమ్ముతున్నారు. అందులో రియల్ ఏంటో ఫేక్ ఏంటో మనందరికీ తెలియదు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆన్లైన్లో మీరు ఆదివాసీ హెయిర్ ఆయిల్ అసలు పర్చేస్ చేసుకోకండి. దానివల్ల మీ డబ్బు వేస్ట్ అవుద్ది, మీ హెయిర్ కూడా పాడైపోద్ది. కాదు మీకు అంతగా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఎక్కడ దీన్ని రియల్గా అమ్ముతున్నారో అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. సో యాక్చువల్గా ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంత వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఆదివాసీ అంటే ఏంటంటే సో ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి హెయిర్ ఆయిల్ అనేది తయారు చేస్తున్నారు. అది మనందరికీ తెలిసిన మన అమ్మమ్మల కాలం నుంచి అడవుల్లో చాలా మంది హెయిర్ ఆయిల్ తయారు చేసేవాళ్ళు. సో అడవిలో దొరికే మూలికలను తీసుకుని వాటిని నూరి వాటి నుంచి ఒక ఆయిల్ తయారు చేసి లోకల్ సంతలో అమ్మేవారు. సో అది ఎప్పటి నుంచో జరిగేది. బట్ రీసెంట్లో ఏంటంటే సోషల్ మీడియా ఎప్పుడైతే పెరిగిందో ప్రతిదీ వైరల్ అయిపోతుంది కదా సోషల్ మీడియాలో. సో ఆ విధంగానే ఎవరో ఒకరు మనలాంటి సోషల్ మీడియా క్రియేటర్ ఎవరో ఒకరు ఒక సజెషన్ ఏంటంటే లేబుల్ పెట్టుకుని బయట అమ్ముకోండి, మంచి మార్కెట్ ఉంటుంది, మంచి డబ్బులు వస్తాయని చెప్పుంటారు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు బయట మార్కెట్లో అమ్మడం స్టార్ట్ చేశారు. బట్ వన్స్ అమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత, ఫేమ్ వచ్చిన తర్వాత మన ఇండియాలో ఊరుకుంటారా? సో దాన్ని కాపీ కొట్టడం స్టార్ట్ చేస్తారు. సో చాలామంది ఇంకేం చేశారంటే అదే పేరు మీద ఆన్లైన్లో అమ్మడం, బయట అమ్మడం స్టార్ట్ చేశారు. సో అందువల్లే ఏది రియలో ఏది ఫేకో మనందరికీ ఏది తెలియట్లేదు. సో నా సజెషన్ ఏంటంటే మీరు అసలు ఏ ప్లాట్ఫామ్లోని మీరు ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మీకు చెప్పినా సరే మీరు కొనుక్కోకండి. సో మీరు డైరెక్ట్గా
ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇవి అసలు ఆన్లైన్లో అసలు పర్చేస్ చేసుకోండి. నేను కూడా ఏమీ లింక్స్ ఇవ్వను, ఎందుకంటే అవి రియల్ లేదా ఫేక్ మనందరికీ తెలియదు. సో కొన్ని అడ్రస్లు నేను కనుక్కుని మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను లేదా స్టోరీలో పెడతాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళ ద్వారా పర్చేస్ చేసుకోండి, యూజ్ చేయండి. అంతేగాని ఆన్లైన్లో పర్చేస్ చేసుకుని మాత్రం యూజ్ చేయకండి. ఆన్లైన్లో పర్చేస్ చేసుకుని యూజ్ చేశారా, చూసారు కదా అడిగి ఎలా గుండె అయిపోయిందో, ఆ విధంగా మొత్తం ఉన్న హెయిర్ కూడా ఊడిపోద్ది. సో నేను కూడా ఇది కొన్నాను, జస్ట్ వీడియో చూపించడానికి, జస్ట్ వీడియో చేయడం కోసం 400 పెట్టి కొన్నాను. జస్ట్ కొంచెమే వాడాను అండ్ నాకు అర్థమైపోయింది ఇది ఫేక్ అని చెప్పేసి. ఎందుకంటే దీంట్లో వచ్చే స్మెల్, న్యాచురల్ స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ రావట్లేదు. ఇందులో ఖచ్చితంగా కెమికల్స్ కలిపారు అండ్ అలాగే ఖచ్చితంగా ఇందులో ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి కలిపారు. ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ప్రొడక్ట్ ఒక ఫ్రేగ్రెన్స్ని ఇస్తుంది, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. సో అలాంటి ఫ్రేగ్రెన్స్ ఇందులో కర్పూరం ఫ్రేగ్రెన్స్ స్మెల్ నాకు అనిపిస్తుంది. సో అండ్ అలాగే ఇది ఏంటంటే జస్ట్ వాటర్ లాగే ఉంది, ఏదో బ్లాక్ వాటర్లా ఉంది. అండ్ అలాగే మా ఫ్రెండ్ కూడా ఒకటి కొన్నాడు, వాడిది కూడా వేరే బ్రాండ్ కొన్నాడు, వాడిది కూడా సేమ్ అలాగే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ టీనేజర్ ఫ్రెండ్స్, మై డియర్ యంగ్ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే పెద్దవాళ్ళు దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకుని యూజ్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.